ఈ ఎపిసోడ్ కానీ కరెక్ట్గా వర్కౌట్ అయితే గౌతమ్ పక్కాగా విన్నర్ అయిపోయే ఛాన్స్ వెరీ వెరీ హై ఉన్నాయి. నిఖిల్ మొత్తానికి తను ఇన్ని రోజులు వేసుకున్న మాస్క్ అయితే తీసేశాడు. యాక్చువల్గా గౌతమ్ తప్పు చేశాడు అంటున్నారు కదా, అసలు అది ఏం తప్పు తెలుసా? విష్ణుప్రియ పాయింట్అవుట్ చేసిన విషయమే సేమ్ నిఖిల్ కూడా పాయింట్అవుట్ చేశాడు. సాటర్డే రోజు హోస్ట్ మాట్లాడుతుంటే ఓవర్లాప్ చేస్తున్నారని నాగార్జున గారు షటప్ అని అన్నారు. సో ఆ మాట కోసం ఏంటంటే నిఖిల్ కానీ విష్ణుప్రియ కానీ సేమ్ పాయింట్అవుట్ తీసుకొని నామినేట్ చేశారు. అండ్ విష్ణుప్రియ డైరెక్ట్గా నామినేట్ చేస్తే నిఖిల్ మాత్రం ఇండైరెక్ట్గా నువ్వు చేసిన తప్పులు నీకు కనిపించు అని చెప్పాడు. సో అక్కడ గౌతమ్ కూడా అర్థం చేసుకొని నా తప్పుని అప్పుడే తెలుసుకున్నాను అండ్ అపాలజీ చెప్పానని కూడా క్లియర్గా ఒప్పుకున్నాడు. కానీ నిఖిల్ అసలు సెన్స్ లేకుండా ఎలా మాట్లాడేది నాకు అర్థం కాలేదు. ఆ రోజే సాటర్డే ఎపిసోడ్లో క్లియర్గా టెలికాస్ట్ అయింది కదా, తను తప్పు చేశాను తను ఒప్పుకున్నా అని చెప్పాడు. నాకు సార్ కూడా అపాలజీ చెప్పాడు. కానీ నిఖిల్ ఏ ఉద్దేశంతో మీదకి వెళ్ళి మాట్లాడుతున్నాడో కూడా నాకు అర్థం కాలేదు. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇన్ని రోజులు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడలేదు, సడన్గా ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడతాను గౌతమ్ అడిగిన దానికి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అంటే అది లాస్ట్ నామినేషన్ కనుక ఇది నేను మాట్లాడుతాను నిఖిల్ చెప్పాడు. క్లియర్గా చెప్తున్నా అబ్బాయి ఇక్కడ ఎక్స్పోజ్ అయిపోయాడు. ఎందుకు తెలుసా, ఎన్నాళ్ళు నువ్వు ఇలా మాట్లాడాలి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నువ్వు తన ఒపీనియన్ ఇది ఈ సిచ్యువేషన్లో నాకు ఇలా చెప్పాలనిపించిందని ఎవడైనా చెప్తాడు తప్ప లేదు ఇన్నాళ్ళు ఇది లాస్ట్ నామినేషన్ కనుక అంటే లాస్ట్ నామినేషన్ కాకపోతే ఇలా చేయవా, ఇంకో 2 వారాలంటే ఇంకోలా చేస్తావా అంటే నటిస్తున్నట్టే కదా, అందరూ చెప్పినట్టే లేయర్ వేసుకొని యాక్షన్ చేసి నటిస్తున్నట్టే కదా నిఖిల్ చెప్పింది. తానే క్లియర్గా ఎక్స్పోజ్ చేశాడు. అండ్ గౌతమ్ కూడా అడిగింది చాలా వ్యాలిడ్గా అనిపించింది. మరి అయితే ఏది నిజం, ముందు ఇన్నాళ్ళు చేసిన నామినేషన్స్ నీ నేచర్ నిజం ఇది నిజం అంటే అది నిజం ఇది నిజం అని చెప్తాడు. ఆ రెండే ఎలా అవుతాయి? ఒక మనిషి ఒక విషయంలో తప్పు రైట్ అంటే అబద్ధం నిజం రెండే ఉంటాయి, రెండు ఒకటే అయిపోవు కదా. నిఖిల్ పర్సనాలిటీ కూడా అంతే, ఒకటి నిఖిల్ అబద్ధమైన పర్సనాలిటీ అండ్ నిఖిల్ నిజమైన పర్సనాలిటీ. అంటే ఎన్నాళ్ళు చూపించింది అబద్ధం నిఖిల్ పర్సనాలిటీ, ప్లస్ ఈ ఒక్క నామినేషన్లో చూపించింది మాత్రమే నిజం నిఖిల్ దాన్ని తనకు తానే బయట పెట్టుకున్నాడు. సో రెండు నిజమైతే అయిపోవు. నాకు తెలుసు నన్ను మోస్ట్లీ నిఖిల్ ఫ్యాన్స్ తిడతారు, కామెంట్స్లో నేను వేసుకుంటారు, అయినా కూడా నాకేం భయంలే. ఈ పర్టికులర్ విషయంలో అయితే నిఖిల్ చాలా తప్పు చేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ కానీ చాలా మంది చెప్పింది నిఖిల్ మాస్క్ వేసుకుంటాడు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కోలాగా అందరికీ కప్పిపుచ్చేలాగా మాట్లాడతాడు అని. అది క్లియర్గా ఇప్పుడు బయటపడిపోయింది కదా నిఖిల్ మాట్లాడే విధానం బట్టి. ఇంకొక విషయం క్లియర్గా చెప్పడం మీకు, నిఖిల్ది సామధాన భేద దండోపాయం అంటారు కదా, అది నిఖిల్ పాటించేది. ఎందుకంటే ఆ ఆపోజిట్ పర్సన్ ఏ పర్సన్ కోసం చెప్తున్నానో మీ అందరికీ తెలుసు. ఆపోజిట్ పర్సన్ వెరీ స్ట్రాంగెస్ట్ ప్లేయరు అనుకుంటే నిఖిల్ ఎదిరించగలడు అనుకోండి, ఎదిరిస్తాడు. బెదిరే ఛాన్స్ లేదు అనుకుంటే నిఖిల్ చేసే పని ఏంటి చెప్పనా, నిఖిల్ వాళ్ళని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. హిల్ ట్రై టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్ వెన్ యూ క్యాన్ డిఫీట్ విత్ దెమ్ బీ ఎ ఫ్రెండ్ ఫర్ దెమ్ అంటారు కదా. అలాగా నిఖిల్ తన స్నేహం కుదుర్చుకొని యష్మితో కానీ లేకపోతే ఇంకా టఫ్గా మణికంఠతో కానీ సో లాట్స్ ఆఫ్ ద పీపుల్ చాలా మంది ఉన్నారు అనమాట. సో అందరితో ఫ్రెండ్షిప్ అన్నది కుదుర్చుకుంటాడు నిఖిల్కున్న గేమ్ పరంగా హ్యాబిట్ ఇది. కానీ గౌతమ్ విషయంలో ఇది కుదరలేదు. గౌతమ్ వాళ్ళ అన్నయ్య ఇచ్చిన సజెషన్స్ గౌతమ్ చాలా మైండ్కి హార్ట్కి తీసుకున్నాడు, నువ్వు సోలోగా ఆడు అని. సో ఎవరితో ఫ్రెండ్షిప్ పెట్టుకోవట్లేదు. అండ్ నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి కూడా తనకి చెప్పారనమాట, సో ట్రై టు బీ లిటిల్ నైస్ విత్ గౌతమ్ అని, అంటే నేను గౌతమ్తో మంచిగా ఉండని. సో గౌతమ్తో మంచిగా ఉన్నా కూడా గౌతమ్ పసిగట్టాడు. ఎన్నాళ్ళు మనిషి నీకు సీరియస్గా ఉండి నీతో దూరంగా ఉండి మంచిగా నైస్గా మాట్లాడుతుంటే ఆబ్వియస్గా డౌట్ వస్తుంది కదా. సో గౌతమ్ పసిగట్టి అదే డైరెక్ట్గా ఏంటి అవుట్ సైడ్ నుంచి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు అడిగాను అనమాట. సో వాట్ ఎవర్ నిఖిల్ అయితే ఎక్స్పోజ్డ్ అని నాకు అనిపిస్తుంది. ఎపిసోడ్ ఎంత దూరం తీసుకెళ్తే తెలియదు. వెరీ స్ట్రాంగెస్ట్ థింగ్ ఈ ఎపిసోడ్ తర్వాత విన్నింగ్ గ్రాఫ్ నిఖిల్ ఇన్నాళ్ళు విన్నర్ అని ఆల్మోస్ట్ అందరూ ఫిక్స్ అయ్యాం. కానీ ఆగండి, లాస్ట్ వరకు ఏదైనా జరగచ్చు. టాప్ 2 రేస్లో సెకండ్ నుంచి ఉన్న గౌతమ్ ఫస్ట్ రావచ్చు, ఫస్ట్లో ఉన్న నిఖిల్ థర్డ్ 4th కూడా వెళ్ళిపోవచ్చు. ఏమీ మనకు తెలియదు. ఈ సీజన్ అంతా ఇన్ఫినిటీ, లాస్ట్ వరకు ఏం అవుద్దో చెప్పలేం. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. బై.